పెట్టి నారాసు రక్త చరిత్ర అని చెప్పి రాజకీయ లబ్ధి పొందారు. ఇప్పుడు ప్రజలు ఈడ్చి తంతే మధ్యలోది పోయి ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి మిగిలింది. ఇంకా కూడా సిగ్గు లేకుండా ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలటం అంటే ఏదో పెద్దోడు కాబట్టి నేను ఇంకేం మాట్లాడలేకపోతా ఉన్నాను. అంటే మేము మా సంస్కృతి ఏంటంటే పెద్ద చిన్న గౌరవాలు ఉంటాయి, వీళ్ళకి అవన్నీ ఉండవు. అందుకని నేనేం మాట్లాడలేకపోతా ఉన్నాను. ఇప్పుడు నిజంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఫుల్ పవర్ లో ఉన్నాం. ఎక్కడన్నా ఒక దాడి జరిగిందా? ఎక్కడన్నా ఒక విధ్వంసం జరిగిందా? చూపిమనండి. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఏమైనా జరిగిందా? ఇంతకు ముందర జరిగినాయి. ఏమి జరిగినాయి? వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అది కూడా 2-3 ప్రాంతాల్లో మాత్రమే, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అత్యంత దారుణమైనటువంటి మారణకాండ చేస్తే అటు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు పట్టించుకోక, లేదు ఇటు రాజకీయ నాయకులు పట్టించుకోక, వాళ్ళు తీవ్రమైన వేదనకు గురయ్యి ఇబ్బందులకు గురయ్యి ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఆ కోపంలో నుంచి కొంతమంది లక్షలో 1% అక్కడక్కడ చిన్న చిన్న అల్లర్లు చేశారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము యాక్సెప్ట్ చేయం. మా నాయకులు కూడా యాక్సెప్ట్ చేయరు. స్వయంగా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎవరైనా సరే చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు, భౌతిక దాడులు చేయవద్దు, చట్ట వ్యతిరేకంగా చేసిన ప్రతి ఒక్కడికి ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేసే బాధ్యత న్యాయస్థానాల ద్వారా మనం చేద్దాం. తప్పు మాత్రం మన సైడ్ నుంచి చేయొద్దు. వాళ్ళు చేసినటువంటి దాష్టికాలు మనం చేయకూడదు అనేటువంటిది స్పష్టంగా లెటర్ ద్వారా చెప్పారు. ఇంకా గొప్ప విషయం చెప్తా వినండి. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత మీడియా సమావేశంలో మీరు గమనించే ఉంటారు, అధికారం శాశ్వతం కాదు, ప్రజల వద్ద ప్రేమ శాశ్వతం అని చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు చెప్తా ఉంటారు, ఈ రోజు ఓట్లు నాకు పడలేదని చెప్పి ప్రజల్ని ముద్దాయిలుగా చూపించే ప్రయత్నం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేసినటువంటి తప్పులు మర్చిపోయారు, వీరు చేసినటువంటి దాష్టికాలు మర్చిపోయారు. ఇందాక సాయిరెడ్డి గారు ఏదో మీటింగ్ పెట్టి చెప్తా ఉన్నాడు, నాకు అర్థం కాలేదు. విజయసాయిరెడ్డి మాట్లాడే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడుతూ, అగౌరవంగా మాట్లాడుతూ, రాజ్యాంగం గురించి, డెమోక్రసీ గురించి అసలు కామెడీలుగా మాట్లాడారు. ఏది రాష్ట్రపతికి లెటర్ రాశాడంట. ఏమైందండి? వరప్రసాద్కి శిరోమండనం చేస్తే రాష్ట్రపతి స్వయంగా ఇన్వాల్వ్ అయితే ఆ కేసు ఇంతవరకు ఏమైంది? దాని గురించి ఎవరన్నా పట్టించుకున్నారా? ఓకే 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 గతం అయిపోయింది, ఇప్పుడు వర్తమానం కావాలి. ఏంటి కూర్పుకు సంబంధించి యువకులకు ఎక్కువ అవకాశం ఇచ్చినట్టున్నారు? నెక్స్ట్ 29 టార్గెటా? అవును, భారతదేశమే యువతకి ప్రపంచ దేశాల్లో యువతకి పెట్టింది పేరు, మీకు తెలియంది కాదు. మరి ఓకేనా? పెద్దవాళ్ళు ఊరుకుంటారా? సీనియర్లు అంటే ఇప్పుడు సీనియర్లని ఎట్లా అకామిడేట్ చేయాలనేది మీకు తెలుసు కదా. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ దురంధరుడు, ఎవరిని ఎట్లా ట్యాకిల్ చేయాలో ఆ మాత్రం తెలియనటువంటి రాజకీయ నాయకుడు కాదు. వీళ్ళలాగా ఏకపక్షంగా పోయేటువంటి పరిస్థితి లేదు. సీనియర్స్ గౌరవిస్తూనే కొత్త టీం ని ప్రమోట్ చేస్తూ పెద్దల సూచనలు, యువకుల కార్యక్రమాలు అన్ని కలిపి అల్టిమేట్ గోల్ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు. ఓకే, మీరు చూసినట్టు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి గౌరవం ఉంది, ఈ రోజున ఏ విధమైనటువంటి గౌరవం ఉంది, అన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, మోడీ గారి బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ ప్రజల మన్నలు పొందుతూ పేద ప్రజల అభ్యున్నతిని ముందుకు తీసుకెళ్తూ అద్భుతమైనటువంటి పరిపాలన చేయబోతా ఉన్నాం. ఇక రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎటువంటి అవకాశం లేదు, అది మాత్రం కన్ఫర్మ్. ఓకే, రైట్. సౌజన్య గారు, హలో సౌజన్య గారు వినిపిస్తుందా? మీ వాయిస్ మీట్లో ఉందండి. ఓకే ఓకే సౌజన్య గారు, కళ నెరవేరిందా? ఎస్ అండి, ఈరోజు నిజంగా అంటే ఇందా నుంచి రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ముందుగా మీకు అలానే 99 ప్రేక్షకులకి, ప్యానల్ ఉన్న సభ్యులందరికీ కూడా నా నమస్కారాలండి. ఇందా నుంచి రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈ రోజు నేను ఆ రెడ్డి గారు మాట్లాడడానికైతే సమాధానం చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే వయసులో పెద్ద, ప్రతిపక్ష హోదా కూడా పోయిన వ్యక్తులు. కానీ ఈ ఒక్క రోజన్నా సరే
కాస్త పాజిటివ్ గా మాట్లాడితే వాళ్ళ యొక్క సంస్కారం అనేది మిగిలేదేమో, కానీ అది కూడా లేకుండా ఎందుకు చేసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. సరే, అది పక్కన పెట్టేస్తే మాత్రం ఈ రోజు జరిగిన సంఘటనల సందర్భాలు ఏ అయితే ఉన్నాయో అది అంటే చంద్రబాబు నాయుడు గారికి అయితే 4వ సారి కాబట్టి అది కొంతవరకు ఉంటదేమో, ఒక 5 సంవత్సరాలు కష్టమే. కానీ మాది అది 10 సంవత్సరాల నుంచి ఒక ప్రతికూల పరిస్థితులు, చాలా ప్రతికూల పరిస్థితులు, అవమానాలు, ఈసరింపులు, అసలు నిలబడడం రాదు, రాజకీయాలు తెలియవు, ఒక మాట కాదు, అసలు ఒక మాట కాదు, ఒక భాష కాదు, ఒక పరిస్థితిగా ఇలాంటి అన్ని భరించి 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 ఈ రోజు కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాట ఒక్కసారిగా అది ఎలా ఉందంటే ఇంకా అది చెప్పలేనండి. వర్మ గారు నిజంగా చాలా సంతోషకరమైన, అందులో దానికి తోడు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని అలా మోదీ గారి పక్కన మధ్యలో చూసిన క్రమం అవ్వచ్చు. ఇదంతా కూడా నిజంగా ఎన్నాళ్ళు వేచిన ఇదన్నట్టు ఆ పరిస్థితి అయితే మాకు ఉంది. కనీసం ఈ రోజు మొత్తం కూడా మాకు ఇదే వే ఉంటుంది. పొద్దు నుంచి నాకు ఇంకా అది పోలా. పవన్ కళ్యాణ్ గారు అది చెప్తున్న మాటే ఇంకా నా మనసులో నాకు ఇట్లా మెదులుతానే ఉంటుంది. ఆ సౌండే ఇంకా నాకు వస్తా ఉంది. అంటే ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నా అంటే మా కష్టం అలాంటిదండి. ఎందుకంటే ప్రతి కార్యకర్త వీరమహిళ కూడా వారి యొక్క సొంత దీంతో ప్రతి ఈ 10 సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతా ఎన్నో అవమానాలు భరించి, అలాగే ప్రతిపక్షాల నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నావో అందరికీ తెలిసిన విషయమే. ఒక అంటే ఇంత ఓటమి చూసిన వ్యక్తులు, ఇంత ఈసరింపులు లేకపోతే ఇంత ఒడిదుడుకులు ఎన్ని తట్టుకొని ఒక వ్యూహాత్మకంగా ఒక వ్యూహం పని ఈ రోజు ఈ ఒక గేమ్ చేంజర్ గా ఈ 2024 ఎలక్షన్స్ లో ఆయన పోషించిన పాత్ర మాత్రం నిజంగా ప్రతి ఒక్కళ్ళు హర్షించదగ్గ విషయమే. ఒకవైపు రాష్ట్రాన్ని కాపాడుతా, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కాపాడుతా, ఒకవైపు పార్టీని కాపాడుకుంటా, ఇంకొక వైపు ఈ పొత్తు ఒక అంశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితుల్లో, దాడులు చేసే పరిస్థితి నుంచి ఇది మేము పొత్తులో చాలా బలంగా ఉన్నాం అని చెప్పి ఒక బీజేపీని తీసుకొచ్చి పొత్తులో కలిపి, అంటే ఒకటి కాదు అన్ని కలిసి వచ్చిన అంశాలు. పవన్ కళ్యాణ్ గారు ఒక దృఢ సంకల్పం వల్ల ఇదంతా జరిగింది అనేది అయితే, అంటే వల్లే అంటే మళ్ళీ వేరేగా వెళ్ళొద్దు, ఏదైనా ఒక సంకల్పం బలంగా ఉంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పని మాత్రం ఈ పరిస్థితులు ఈ సందర్భాలు మనకు చెప్తున్నాయి. ముందుగా ముఖ్యంగా ప్రజలు యాక్సెప్ట్ చేశారు వర్మ గారు. ఇదంతా కూడా ప్రజల క్రెడిట్. ప్రజలు మాత్రం పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు ఒక బెస్ట్ మోటివేటర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయింది. నాయకుల కన్నా లేకపోతే కార్యకర్తల కన్నా కూడా ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. ప్రజలు కేవలం చూసింది ఏంటంటే వ్యక్తులు చూడలేదు, సింబల్స్ చూశారు. ఆ సింబల్స్ చూసే ఈ రోజు ఈ స్థాయిగా పక్కన కట్టారు. ఇక్కడ ఇంకా బాధ్యత కూడా పెరిగింది. ఈ కుటుంబ ప్రభుత్వానికి పూర్తి స్థాయిగా బాధ్యత పెరిగింది. ఏదైతే రేపు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెడతా అని చెప్పారు, నిజంగా 4 చాలా మేజర్ అంశాలు గ్రౌండ్ లెవెల్ లో పనిచేసినప్పుడు కూడా చాలా మేజర్ అంశాలుగా ఉన్నాయి. కాబట్టి ఆ 4 మీద రేపు సంతకం పెడతారన్న విషయం చాలా సంతోషకరం. అలానే భవిష్యత్తులో కూడా ఏదైతే ప్రజలు అంటే వైఎస్ఆర్సీపీకి వచ్చిన 151 ఇనామస్ ఇంకా అది రాదు, గతంలో రాలేదు, ఇంతకుముందు రాదు అని కూడా అనుకున్నాము. కానీ అంతకు మించి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి